హలో అండి. నోటికి ఏదైనా టేస్టీగా తినాలనిపించింది. అందుకని మా ఇంట్లో మా పాపకి ఇచ్చిన బాలామృతం ఉంటే దాన్ని ఒక కప్పు తీసుకున్నాను. నార్మల్గా బాలామృతంతో కేక్స్, బోండాలు ఇంకా చాలా ఐటమ్స్ చేస్తారంట. అవి కూడా ట్రై చేస్తాను మేము మీకోసం. ప్రస్తుతానికైతే నేను ఒక కొత్త డిష్ తయారు చేశాను. అది వచ్చేసి ఇలా ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పసుపు, జీలకర్ర అన్నీ తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని ఒక 2 కప్స్ బాలామృతాన్ని ఒక దాంట్లో ఒక బౌల్లో వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను. చూసేయండి ఒకసారి. సంక్రాంతి ఫెస్టివల్స్కి మీరు కూడా అందరూ వెళ్తున్నారా? నేనైతే వెళ్తున్నానండి. టికెట్లు బుక్ చేసుకున్నాను. మీరు కూడా వెళ్తున్నారా? అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒక కప్పు వాటర్ సరిపడా చూసుకొని పోసుకోండి. ఒక కప్పుకి కొంచెం అటు ఇటుగా అవుతుంది. కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశల టైప్లో వేసుకున్నాను నేను. ఇనో ఉంటే ఇనో కూడా వేసుకోవచ్చు, సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, స్కిప్ చేశాను. ఇలా బాగా విస్కర్తో మంచిగా కలుపుకొని అవి దోశలు సరిగ్గా రావండి. ఎందుకంటే దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి బాలామృతంలో అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా పెనాన్ని కొంచెం వాటర్తో తడుపుకొని వేడొచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కని మధ్యకి కోసుకొని బాగా రఫ్ చేసుకుంటే దోశలు ఈజీగా వస్తాయి. కొంచెం కూడా పెనానికి అతుక్కుపోవు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా దోశలు రాకపోయినా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా దోశలు వస్తాయి. ఎందుకంటే బాలామృతంలో కొంచెం షుగర్ కూడా ఉంటుంది కాబట్టి తీతీగా ఉంటుంది. దీంట్లో కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్, గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసాను కాబట్టి నోటికి అన్ని టేస్టులు తెలుస్తుంది. ఉంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అంత మసాలా ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా ఇవే వేసుకున్నాను. అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోలేదు. ఇలా పల్చగా వేసుకోవచ్చు, కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే చాలా తగినంత పల్చగా వేసుకున్నాను. మరీ మందంగా లేవు, మరీ పల్చగా లేవు. తీయడానికి వచ్చినంత వీలుగా వేసుకున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం 1 స్పూన్ మందం చుట్టూ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని 2 పక్కలా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని నేను మా ఆయన తిన్నామండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాతో షేర్ చేసుకోండి ఎలా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, బాయ్. ట్రై చేయండి.